నేను మీ వైభవి కిరణ్ని. ఈరోజు మనందరికీ చాలా ముఖ్యమైనది ఏంటంటే జుట్టు పెరగాలంటే ఏం చేయాలి. మనందరికీ జుట్టు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. సో ఆ జుట్టు ఊడిపోకుండా కుదుళ్ళు గట్టిపడాలంటే ఏం చేయాలంటే ఈరోజు కరివేపాకు మన మెయిన్ ప్రాపర్టీ. కరివేపాకు గురించి మనం రెమెడీస్ తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో కాలుష్యం అనేది మనందరినీ పట్టి పీడిస్తూ ఉంది. సో ఆ కాలుష్యం నుంచి మనకి జుట్టు ఎక్కువగా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది డస్ట్ పొల్యూషన్ వల్ల. సో దానికి కరివేపాకు అనేది మనకి చాలా బెస్ట్ రెమెడీ అనమాట. సో అయితే జుట్టుకి ఏంటంటే ఒత్తుగా పెరగాలంటే కరివేపాకుకి సంబంధించినవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మీకు నేను. కరివేపాకులో బీటా కెరోటిన్ ఉంటుంది, అలాగే దీంట్లో మంచి ఖనిజాలు కూడా ఉంటాయి, మంచి పోషక విలువలు కూడా ఉంటుంటాయి. సో ఫ్రీక్వెంట్గా దీన్ని ఫుడ్లో కానివ్వండి తీసుకోండి, లేదా మీరు ఇలా నేను చూపెట్టే రెమెడీస్ ద్వారా కూడా మీరు నేను చెప్పినవి చేస్తూ ఉండండి. ఇప్పుడు మన జుట్టు అందంగా ఒత్తుగా పెరగడానికి, అలాగే జుట్టు హెల్దీగా ఉండడానికి, హెయిర్ ఫాలింగ్ రాకుండా ఉండడానికి మనం కరివేపాకుతో కొన్ని చిట్కాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఆల్రెడీ మనం ఫ్రెష్ కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాము. ఫస్ట్ రెమెడీ ఆల్రెడీ ఇందాక కరివేపాకుని తీసి పెట్టినాం కదా, దాన్ని ఇలా పేస్ట్ చేసుకున్నాం. కరివేపాకుని, పెరుగు, ఈ రెండింటిని ఉపయోగించి ఎలా చేయాలి నేను చూపిస్తాను హెయిర్ ప్యాక్కి. ఓకే, పెరుగు తీసుకుందాము, మంచి గట్టి పెరుగు. దీనిలో ఆల్రెడీ కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందాక మనం ప్యాక్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్మూత్గా చేసుకోండి. ఇలాగా పెరుగును కరివేపాకు పేస్ట్ మిక్సీ చేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్నారనుకోండి మీకు మెత్తగా గ్రైండర్ అయిపోతుంది పేస్ట్ లాగా. సో ఈ కరివేపాకు తలకి పెరుగు రెండు కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టుకు కావాల్సిన తేమ అందుతుంది. ఎందుకంటే పెరుగులో తేమ ఉంటుంది కాబట్టి ఆ పెరుగులో ఉండే తేమ జుట్టుకి బాగా అందుతుంది. అయితే జుట్టు రాలిపోకుండా కుదుళ్ళు ఒత్తుగా ఉండడానికి, జుట్టు బాగా పెరగటానికి ఈ ప్యాక్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత 20 మినిట్స్ దీన్ని ఈ ప్యాక్ని వేసుకోండి. మీకు డ్రై అయిపోతుంది. అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మీరు హెయిర్ని వాష్ చేసేసుకోండి. సెకండ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాము. కరివేపాకు తోటి కరివేపాకు వాటర్ తీసుకుందాము. ఆ రెండు ఎలా బాయిల్ చేసుకుని తీసుకోవాలో తెలుసుకుందాము. అది తీసుకోవటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఈజీగా అవుతుంది. దానివల్ల రక్తశుద్ధి బాగా జరగటం వల్ల జుట్టుకి బ్లడ్ బాగా అంది హెయిర్ని మంచి కండిషనర్గా ఉంచుతుంది. జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరగటానికి కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ రెమెడీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందాము. బాయిల్ అవుతున్నప్పుడు కరివేపాకు వేసేసుకోండి. వాటర్ బాయిల్ అయిపోయి కరివేపాకు మొత్తం బాయిల్ అయిపోయింది. ఇలా మీకు కావాలనుకుంటే కరివేపాకైనా వేసుకోండి, లేదు చాలామంది ఇలా కరివేపాకు తాగడానికి ఇబ్బందిగా ఉందనుకుంటే కరివేపాకు పేస్ట్ చేసేసుకోండి. మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకుని తాగేయచ్చు డైరెక్ట్గాను. స్టవ్ ఆఫ్ చేసుకుని మనము పక్కన పెట్టుకుందాము. ఆల్రెడీ వాటర్ మనము గ్లాస్లో పోసుకుందాం, చల్లారి పెట్టుకున్న వాటర్ని. సో వాటర్ని ఇలా మనం డైరెక్ట్ తీసేసుకోవచ్చు. లేదు అంటారు చాలామందికి సాల్ట్ వేసుకుని తీసుకునే అలవాటు ఉంటుంది. దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ వాటర్ని మనం తాగేయచ్చు. అది కూడా ఎప్పుడంటే ఎంప్టీ స్టమక్తో పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఈ వాటర్ని డైలీ ఇలా తీసుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి మనకి హెల్త్కి చాలా మంచిదవుతుంది. ఎందుకంటే జుట్టు పెరగడం కోసమని మనం ఈ రెమెడీ చేసుకుంటున్నాము. సో ఇది బ్లడ్లో డైల్యూట్ అయిపోతుంది. కరివేపాకుతో చేసినటువంటి వాటరు బ్లడ్లో కలిసి జుట్టుకి మంచి పోషణను అందిస్తుంది. అందువల్ల జుట్టు కూడా బాగా గ్రోత్గా ఒత్తుగా పెరుగుతుంది. మళ్ళీ వైట్ హెయిర్ రాకుండా ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ రెమెడీ. ఎందుకంటే లోపల రూట్స్ నుంచి మనము ఇది టానిక్ లాగా మనం పంపిస్తున్నాము. రూట్స్ నుంచి రక్తంలో ఇది కరిగిపోతుంది అనమాట. ఈజీగా కరిగిపోయి ఇది మనకి జుట్టు వైట్ హెయిర్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడే థర్డ్ రెమెడీ ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకుందాము. అలాగే మళ్ళీ నిమ్మరసము, పెరుగు, ఆలివ్ ఆయిల్, కరివేపాకు పేస్టు, వీటన్నిటితోటి మనము
ప్యాక్ ఎలా తయారు చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. ఎందుకంటే ఇవి కుదుళ్ళని గట్టిపరుస్తాయి. ఇవన్నీ కూడా ఈ రూట్స్లోకి వెళ్ళిపోయి మనకి జుట్టు కుదుళ్ళు గట్టిపరిచి హెయిర్ బాగా మంచి గ్రోత్ ఇవ్వడానికి మనకి ఇవి బాగా సపోర్టివ్గా ఉంటాయి. అవన్నీ నేను ఎలా తయారు చేసుకుని ఇప్పుడు చూపిస్తాను. ఉల్లిపాయ, దీన్ని మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాం, మెత్తగా పేస్ట్గా చేసుకున్నాం. ఎందుకంటే జుట్టుకి పేస్ట్ అయితే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం. నిమ్మరసం, కరివేపాకు, దీన్ని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. కొంచెం వాటర్ వేస్తే మెత్తగా ఇలా పేస్ట్ అయిపోతుంది. సో ఈ పేస్ట్, ఇది ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఈ 4 కూడా ఉల్లిపాయ పేస్టు, లెమన్ జ్యూసు, ఆలివ్ ఆయిల్, కరివేపాకు పేస్టు. సో ఈ 4ని కలిపి మనం ఒక ప్యాక్ తయారు చేసుకుందాం. ఇది ఇప్పుడు మీకు బౌల్లో ఎలా చేయాలి అంటే నేను చూపిస్తాను. ఆలివ్ ఆయిల్, ఈ ఆలివ్ ఆయిల్ని గోరువెచ్చ చేసుకోండి. ఆలివ్ ఆయిల్ గోరువెచ్చ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసుకోండి. ఎందుకంటే జుట్టు కుదుళ్ళని గట్టిపరుస్తుంది. అలాగే నిమ్మకాయ రసం, నిమ్మ జ్యూస్ ఇది. ఇప్పుడు కరివేపాకు పేస్ట్, ఆల్రెడీ మనం ఇందాక కరివేపాకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ కరివేపాకు పేస్టు. ఆనియన్ పేస్ట్, ఇది మనం ఇందాక ఆనియన్ని మెత్తగా మిక్సీ చేసి పెట్టినాం కదా, ఈ ఆనియన్ పేస్ట్. చాలామంది ఓన్లీ ఆనియన్ కూడా పేస్ట్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ 4 కలిపి పేస్ట్ తయారు చేసుకుని మనకి తలకి బాగా అప్లై చేసుకోవచ్చు. ఇది బాగా మొత్తం అన్నీ మిక్సీ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే ఆయిల్లో కరిగిపోతాయి. ఇవన్నీ కూడాను ఈజీగా కరిగిపోయింది, చాలా స్మూత్గా ఉంది ప్యాక్ కూడాను. సో దీన్ని మీరు తలకి అప్లై చేసేసుకోండి ఈజీగా. ఈ ప్యాక్ని తలకు అప్లై చేసిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. లోపల కుదుళ్ళకి వెళ్ళి కుదుళ్ళని బలంగా గట్టిపరుస్తుంది, వైట్ హెయిర్ లేకుండా చేస్తుంది, అలాగే ఆయిలీగా ఉంటుంది, సిల్కీ హెయిర్ అండ్ కండిషనర్ హెయిర్గా కూడా ఉంటుంది. బ్లాకిష్గా వస్తుంది. వైట్ హెయిర్ ఎవరికి ఉందో వాళ్ళకి బ్లాకిష్గా కూడా వస్తుంది. సో ఇది కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీకు మంచి అందంగా జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. 30 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ని వాష్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కరివేపాకుతో ఎన్ని రకాలుగా మన జుట్టుకి అప్లై చేసుకోవచ్చో, ఎన్ని బెస్ట్ రెమెడీసో తెలుసుకున్నాం కాబట్టి ఈ రెమెడీస్ అన్ని మీరు ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్. సో దీన్ని మీరు ట్రై చేసి మీ జుట్టు నల్లగా ఒత్తుగా అందంగా బాగుండాలని, కుదుళ్ళు గట్టిపడాలని మీరు కూడా ఇవి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.